హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ మార్నింగ్ మా బాబుకి నేను మ్యాగీ చేస్తున్నాను బాక్స్‌కి. మ్యాగీ కావాలని చెప్పాడు. ఇంకా పక్కనే మిల్క్ పెట్టుకున్నాను. ఇంకా మిల్క్ తాగి వెళ్తాడు కదా! ఇంక ఈరోజు మా బాబుకి లాస్ట్ డే స్కూల్ అండి. ఇంకా టుమారో నుంచి ఇంకా హాలిడేస్. అంటే మండే యాన్యువల్ డే ఉంది. ఇంక దానికి ప్రాక్టీస్ అయి జరుగుతున్నాయి. డాన్స్ ప్రాక్టీస్ అవి. ఇంకా ఇక్కడ బాబుకి పాలు కలిపి ఇస్తున్నాను. ఇంకా నేను పాలు తాపిద్దామని పాలు కలుపుతున్నాను. ఇంకా ఇక్కడ పాలు కలిపేసాక పాలు చల్లారి పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ బాబుకి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా చల్లారిపోయాక అంటే 2 బిస్కెట్స్ కూడా పెట్టాను నేను ఇంకా బాక్స్‌లోకి. ఇంకా పాలు చల్లారిపోయాక తాపిస్తున్నానండి పాలు బాబుకి. టైం అయింది తాగు. ముందు తాగు. ఇంకా బాబు స్కూల్‌కి వెళ్ళిపోయాక నేను కాఫీ పెట్టుకొని తాగాను. ఇంకా కొద్దిసేపు ఇంకా చిన్న బాబు పడుకొని ఉన్నాడని చెప్పేసి ఇంతలోకి మళ్ళీ చిన్న బాబు లేచాడు. ఇంకా కాఫీ తాగేసి కిచెన్‌లోకి వచ్చి ఇంకా శనక్కాయల చట్నీ చేస్తున్నానండి. దోసలోకి ఇంక నేను దోస బ్యాటర్ వేసుకున్నాను. ఇంక ఈరోజు దోస చేసుకుందామని చెప్పి ఇంకా నేను శనక్కాయల పచ్చడి కోసము శనక్కాయలు అవి వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇంకా టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేయించుకున్నాను ఆయిల్‌లో. ఇంక ఒకేసారి తిరువాత పెట్టుకున్నాను. ఇంకా మిక్సీకి వేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా! అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి ఇది. ఇంకా మిక్సీ పట్టిన పచ్చడి ఇంకా దీంట్లో తిరువాతలో కలిపేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోండి. ఇంక ఇక్కడ దోసపిండి కలుపుకుంటున్నా అండి. కొద్దిగా సెపరేట్ తీసుకొని ఇంకా మిగతాది బ్యాటర్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇంకా దోసలు వేసుకొని ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చాను ఇంత లోపల. మా హస్బెండ్‌కి నాకు ఇద్దరికి వేసేస్తున్నాను దోసలు. ఇది మా హస్బెండ్‌కి నాకు ఇద్దరికీ ఏసుకున్నానండి దోసలు ఒకే ప్లేట్‌లో. ఇంకా చిన్న బాబు లేచాడు. ఇంకా చిన్న బాబు నేను ఎత్తుకుంటే ఇంక మా హస్బెండ్ తినిపిస్తారని చెప్పి ఇంక ఒకే ప్లేట్‌లో వేసి పెడుతున్నాను. ఇంకా తినేసాక ఇంక మా హస్బెండ్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు బనానాస్ తెచ్చారండి. చూసారా ఎన్ని బనానాస్ తెచ్చారో. అసలు ఎవరు తినరు మా ఇంట్లో. మా బాబు ఒకసారి తింటాడు లేదంటే లేదు. లేదా నేనైనా ఎప్పుడైనా ఒకసారి తింటాను. ఇన్ని ఎందుకు తెచ్చాడని నాకు అస్సలు అర్థం కాలేదు. షాక్ అయినాను. మా హస్బెండ్ కూడా తినరు బనానాస్. మరి ఎందుకు తెచ్చారో ఏంటో. ఇంక ఇక్కడ మొత్తము టీవీ దగ్గర మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత కిచెన్‌లోకొచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంచ్‌కి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకే ఇక్కడ బ్యాళ్ళవన్నీ వాష్ చేశానండి. ఇంకా కొద్దిగా పసుపు, ఇంకా కారం పొడి వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ఏసుకుంటున్నాను నేను. తర్వాత లిడ్ పెట్టేసి దీనిపైన టిష్యూ పేపర్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. మొత్తం గలీజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ టిష్యూ పేపర్ వేసుకున్నాను. వాటర్ అట్లవేం రావు. ఈ సాంబార్‌కే వస్తుంది. ఇంకా మిగతా ఏమి పప్పు అట్లా చేసినప్పుడు ఏం రావడం లేదు. ఇంకిక్కడ రైస్ కూడా పెట్టుకున్నాను రైస్ కుక్కర్. ఇంకా తర్వాతొచ్చి మా చిన్న బాబుకి స్నానం చేసి పడుకోబెట్టాను. ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడో చూడండి. నిద్దరలో ఉన్నాడు. ఇంకా నిద్రపోతున్నాడు. నన్ను చూస్తూ కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. ఇంకా స్కూల్ నుంచి మా పెద్ద బాబు వచ్చాడు. ఏంటి బ్యాగ్‌లో గంట జాయిన్ అయిందంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే అని ఇచ్చారంట. తెచ్చుకున్నానాని గన్నా గన్ ఎందుకు ఇచ్చినారు? నువ్వు యారో కావాలన్నావే. గన్ను ఫ్రీగా ఇచ్చినారా? అవును అంకుల్ ఇచ్చినారు లోపల పెట్టినారు కాబట్టి తెచ్చిన. లాస్ట్కి సాధించినావా అంతా తెచ్చుకున్నావా? ఆ లైట్ ఈసి లైట్ ఈ పాకిటాలి చూపి ఏం తెచ్చుకున్నావు ఇంకా చూపి. లైట్ అది కాదు అది కాదు ఇట్లా పెడితే ఇది మొన్న శ్రీరామనవమి జరిగినప్పుడు టెంపుల్‌కి వెళ్ళామండి. అప్పుడు
ఆ రాముడి చేతుల్లో బాణము చూశాడు ఆరో. అది కావాలని వాళ్ళ డాడీని అడిగాడు. ఇంకా అది తెచ్చుకున్నాడు. 2 డేస్ నుంచి అడుగుతున్నాడు. అది ఈరోజు తెచ్చుకొని ఇంక దాన్ని పండగ చేసుకుంటున్నాడు. ఇంకా కిచెన్‌లోకొచ్చి ఆనియన్స్, టమాటోస్, ఇంకా క్యారెట్ కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ క్యారెట్ వేసుకుంటున్నాను నేను. మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సాంబార్‌కి తిరువాత పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఇంకా ఆవాలు, జీలకర్ర ఏసాను. ఇంకా కొద్దిగా ఇంగువ, ఒట్టి మిరపకాయ ఏసి ఆనియన్స్ ఏసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు ఏసుకుంటున్నానండి. ఇంకా కరివేపాకు ఏసుకున్న తర్వాత ఇంకా క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఏసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ మనం కారం పొడి, పసుపు అందులో యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఏం యాడ్ చేయట్లేదు. ఇంకా టొమాటో ఏసుకొని కలుపుకుంటున్నాను. ఇంకా సాంబార్ పౌడర్ ఒకటి యాడ్ చేస్తున్నానండి నేను దీంట్లో. ఇంకా కొద్దిసేపు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మీరిక్కడ గమనించినట్లయితే చూడండి. ఇంకా కుక్కర్ ప్రెషర్ అయిపోయినాక ఒక చుక్క కూడా వాటర్ రాలేదు దీనికి. ఇంకా ఇక పాపకు పప్పు ఉడికిపోయింది. నేను లైట్‌గా స్మాష్ చేసుకుంటున్నా అండి నేను దీన్ని. ఎక్కువ నేను ఎనుక్కోవట్లేదు. లైట్‌గా అట్లా ఎనుక్కుంటున్నాను. ఇంకా ఎనుక్కున్నాక నేను చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను. మీ టేస్ట్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇందాక తిరువాత పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, టమాటో ఉంది కదా! ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇంకా లైట్‌గా షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇంక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్‌లో. నా దగ్గర లేదు కాబట్టి ప్రెజెంట్ యాడ్ చేయట్లేదు నేను. ఇంకా లిడ్ పెట్టానండి. ఇంకా 3, 4 విజిల్స్ ఇస్తే ఇంకా రెడీ అవుతుంది. చూపిస్తాను. ఇంకా నేను ఇక్కడ సాంబార్‌లోకి వడియాలు బావుంటాయని చెప్పి నేను వడియాలని ఎంచుతున్నాను. 3, 4 టైప్స్ ఉన్నాయి. బొంగులు, చిన్నవి బొంగులు, ఇంకా బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఇంకా అవన్నీ వేయించుకుంటున్నాను. ఇంకా వంట అయిపోయాక గిన్నెలన్నీ వాష్ చేసుకుంటున్నానండి. ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా! ఇంకా బాక్స్ అవన్నీ ఇంకా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ వాష్ చేసుకొని ఎక్కడివక్కడ పెట్టేస్తున్నాను సామాన్లన్నీ. ఇంకా ఇక్కడ తర్వాత చిన్న బాబు బట్టలన్నీ ఉంటే ఇంకా వాషింగ్ మిషన్‌కి ఏస్తున్నానండి. ఇంకా అన్నీ తీసేసి. ఇంకా ఇక్కడ ఇల్లంతా తుడిచేసుకుంటున్నాను. ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి నేను. ఇంకా మా బాబు అలిగి కూర్చున్నాడండి బయటికెళ్ళి. వాళ్ళ జేజే కావాలంట. దానికి తెలియకుండా నేను దాంకొని షూట్ చేశాను. ఇంకా ఇక్కడ వంటంతా అయిపోయినాక స్టవ్ ఇంకా అంతా టాపర్ అంతా ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. షింక్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా బాబుకి అన్నం పెడుతున్నాను. చూడండి ఇక్కడ సాంబార్ ఎంత బాగా వచ్చిందో. చాలా నిజంగా చాలా టేస్ట్ చాలా బావుంది. ఇంకా బాబుకి అన్నం కలుపుతున్నాను నేను. మా బాబుకి అన్నం పెట్టేసి మా హస్బెండ్‌కి కూడా అన్నం పెట్టాను ఇక్కడ. ఇంకా ఇక్కడ ఈవినింగ్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా ఇది ఈవినింగ్ కాఫీ పెడుతున్నాను. మా హస్బెండ్‌కి, నాకి కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా నేను కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యానండి. బాబు స్కూల్ యాన్యువల్ డే ఉంది. దానికి డాన్స్ ప్రాక్టీస్ ఉంది. వెళ్ళాలని రెడీ అవుతున్నాను. మదర్ అండ్ సన్ డాన్స్ అంట. అందుకు ప్రాక్టీస్‌కి రమ్మన్నారు. అందుకు నేను రెడీ అవుతున్నాను. ఇంకా రెడీ అయిపోయి నేనొచ్చి ఇంకా దీపం పెట్టుకుంటున్నానండి దేవునికి. సాటర్డే కాబట్టి ఇంకా దీపం పెట్టుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడికి వెళ్తున్నా? మనము డాన్స్ మాస్టర్కి వెళ్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం.
డాన్స్ మాస్టర్కి వెళ్తున్నాం. ఎందుకు? ఈరోజు హాలిడేస్ అన్ని వెళ్తున్నాం. కాదు, 2 days లో యాన్యువల్ డే. అదే చెప్పింది మా మేడము. అవునా? చెప్పు ఇంకా. ఈరోజు ఫ్యాషన్ డే అని స్కూల్ పోయి డాన్స్ వేస్తున్నాం. ఓహో, ఫ్యాషన్ డే కాదు, యాన్యువల్ డే 2 days లో ఉంది. ఈరోజు స్కూల్లో ఫ్యాషన్ డే జరిగింది. మాకేమి ఇచ్చారు స్కూల్లో? కిండర్ జాయ్ ఇచ్చారు మా గగన్కి. కిండర్ జాయ్ తినేసిన అయిపోయింది. నాకు లేదు. నీకు లేదా? అంగల్ వేరే అంగళ్ళు కొనిపిస్తాను. అయిపోయింది. అవునా? చూడండి, దొంగ కాదు. మా చిన్న బాబు ఒకటి పడుకో అన్నాడు, ఇప్పుడు పడుకున్నాడు. నేను పడుకోలే కదా, ఇద్దరు మధ్య పడుకోవట్లేదు అన్నదమ్ముళ్ళు. ఈయనని డాన్స్ మాస్టర్కి తీసుకుని పోతున్నాం. డాన్స్ క్లాస్కి తీసుకొని వెళ్తున్నాం చిన్నోడిని కూడా. చిన్నోడిని ఎవరు పట్టుకుంటారు? మాస్టర్ అంటారు కదా మా మేడము, అందుకు మాస్టర్ అంటున్నా. ఓకే, అక్కడ డాన్స్ వేస్తే ఎవరు పట్టుకుంటారు చిన్నోడిని? డాడీ. ఈరోజు ఎవరెవరు డాన్స్ వేస్తున్నాం? ఈరోజు నువ్వు నేను డాన్స్ వేస్తున్నావు. సన్ అండ్ మదర్. టిస్సు కొట్టు నాకు. టిస్సు కొట్టలే, ఏం కొట్టలే నాకు. టిస్సు అన్ని చెప్పు. బాయ్. మళ్ళీ కలుద్దాం. ఇంకా బయలుదేరామండి. మేము ఇక్కడ ఈ స్కూల్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అదే డాన్స్ స్కూల్. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసామండి నేను బాబు. ఇంకా డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా మజ్జిగ ఇదేదో జ్యూస్ తీసుకున్నాడు. ఎందుకో డాన్స్ చేయలేదండి. మామూలుగా అయితే డాన్స్ బాగా చేస్తాడు. డల్ అయిపోయినాడు. 102 ఫీవర్ ఉందండి. ఎందుకో సడన్ గా పాపం డాన్స్ చేస్తా అన్నాడు, ఎందుకో సడన్ గా డల్ అయిపోయినాడు కదా నాన్న. చెప్పు ఫ్రెండ్స్, నాకు ఫీవర్ వస్తుంది, తగ్గిపోవాలని చెప్పు. మెడిసిన్ వేసి చూస్తానండి, తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. తగ్గిపోతుందిలే. తగ్గిపోదా? హాస్పిటల్ ఎందుకో అండి సడన్ గా వచ్చేసింది ఫీవర్. ఏం అర్థం కాలేదు. ఈవినింగ్ బాగానే ఉన్నాడు, కొద్దిసేపు బాగా డాన్స్ చేశాడు. ఇంకా తర్వాత డాన్స్ చేయను, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పాడు. ఇంకా అందుకే ఇక్కడ అన్నం పెడుతున్నాను. ఇంకా వేడంతా లాగేస్తుంది కదా, ఫీవర్ అంతా పోతుంది అని చెప్పి అన్నం పెడుతున్నాను. ఇంకా పెద్ద బాబుకి పాలు బ్రెడ్ పెడుతున్నానండి. ఇడ్లీ తినమంటే వద్దన్నాడు, ఇంకా పాలు బ్రెడ్ కావాలన్నాడు. ఇంకా చిన్న బాబు కూడా ఈ టైంలో ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. చిన్న బాబు కూడా అసలు పడుకోలేదు ఈరోజు మార్నింగ్ నుంచి. ఇంకా ఇద్దరికి బాగా దిష్టి తీసానండి. ఇంకా ఇద్దరు దిష్టి తీసాక కొద్దిగా బాగా పడుకున్నారు. వీళ్ళిద్దరు పడుకునేసరికి 10 అయిందండి. అస్సలు మార్నింగ్ నుంచి ఇద్దరు పడుకోలేదు. యాజ్ ఇట్ ఈస్ ఇద్దరు అట్లనే సేమ్ పడుకున్నారు. కొద్దిగా రిలాక్స్గా ఉంది పడుకున్నాగా. ఇంకా ఇప్పుడు వెళ్ళి నేను తినాలి. 10 అవుతుంది. అదే మీకు టైమింగ్ కూడా చూపిస్తున్నాను పైన. ఇంకా కొద్దిగా రైస్ ఉంటే ఇంకా ఈ టైంలో రైస్ ఏం చేస్తాం అని చెప్పి ఇంకా బ్యాటర్ ఉంటే దోశ బ్యాటర్ ఇంకా దోశ వేస్తున్నానండి నాకు మా హస్బెండ్కి. ఇవాళ వీడియో ఇంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్.